తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రా కదలరా అని చెప్తూ చాలా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఎంపీ సెగ్మెంట్లో కూడా 2 బహిరంగ సభలు పెడుతున్నారు. అయితే నిన్న జరిగిన బహిరంగ సభలో ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జెండాలు పట్టుకొని రావడం, జై జూనియర్ ఎన్టీఆర్ అని నినాదాలు చేయడం, అక్కడ టీడీపీ ఏదైతే సభను ఆర్గనైజ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాలంటీర్స్కి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి పెద్ద ఎత్తున పరస్పర దాడులు చేసుకోవడం కావచ్చు, లేదంటే తోపులాట జరగడం, ఎటువంటి సంకేతం ఇస్తున్నారు? అసలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎటువైపు ఉన్నట్టు? ఇప్పుడు వాస్తవంగా ఓపెన్గా మాట్లాడుకోవాలి అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎవరిది? జూనియర్ ఎన్టీఆర్ది. ఎందుకు అని అంటే వాళ్ళ తాతగారు అయినటువంటి సీనియర్ ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన్ని చంపేసి ఆయన దగ్గర నుంచి బలవంతంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ లాక్కున్నది. వారసత్వంగా ఆయనకు వచ్చింది కాదు. ఇక్కడ చూస్తేనేమో నందమూరి ఫ్యామిలీది పార్టీ, అక్కడ ఉన్నదేమో నారావారి ఫ్యామిలీ. సో వారసత్వంగా పార్టీ ఆయనకి వెళ్ళాల, బలవంతంగా ఆయన లాక్కున్నాడు. కానీ వారసత్వంగా చూసుకుంటే పార్టీ మీద ఫుల్ హోల్ అండ్ సోల్ రైట్స్ ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారికి. కాబట్టి నిజంగా ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు మనసు పెట్టి పార్టీలో పనిచేయాలని వచ్చిన, పార్టీ తరఫున ఆయన బయటికి వస్తానని చెప్పినా సరే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ నిజమైన అభిమానులు అందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేస్తారు. ఒక్కసారి అభిమానులు అందరూ జూనియర్ ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేయడం మొదలు పెడితే చంద్రబాబు నాయుడు పరిస్థితి, లోకేష్ పరిస్థితి ఏంటి అనేది నిజంగా అగమ్య గోచరం. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి, తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత ఆల్రెడీ ఇందాక చెప్పినట్టుగా పాడెక్కడానికి రెడీగా ఉంది. అటువంటి పార్టీని లేపాలి, ఎంతో కొంత ఇప్పుడు వెంటిలేటర్ మీద బతుకుతూ ఉంది ఆ పార్టీ. ఖచ్చితంగా దాన్ని కొంచెం ఊపు ఉత్సాహం తీసుకురావాలి అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలి అనేది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ కోరిక. కానీ ఎన్టీఆర్ గారికి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ఇక్కడ రాష్ట్రానికి మేలు జరుగుతుంది కాబట్టి ఆయన ఎక్కడ కూడా ఎంటర్ అవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు చేసేటువంటి కుళ్ళు కుతంత్రపు రాజకీయాలు ఆయనకు నచ్చట్లేదు కాబట్టి ఆయన కూడా సైలెంట్గా ఉన్నారు. కాబట్టి పార్టీలో ఉండేటువంటి నిజమైన ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుందని ఆలోచనతో అవి తీసుకెళ్లారు. అదే చెప్పినట్టుగా ఆయన సొంత కొడుకునే బయటికి రానివ్వట్లేదు. అధికారం ఎక్కడ మళ్ళీ కొడుకు వెళ్ళిపోద్దని భయం ఆ ముసలాయనకి. కాబట్టి ఇంకా కొడుకునే రానివ్వనోడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎక్కడ రానిస్తాడు? ఖచ్చితంగా రానివ్వడు. ఇదే రిపీట్ అవుతుంది. అంతకుముందు బాదుడే కార్యక్రమం కావచ్చు, ఎక్కడ చంద్రబాబు నాయుడు రోడ్ షోలు నిర్వహించినా, బహిరంగ సభలు పెట్టినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సగైతే పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు తగులుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదే సరే, అతనికి అక్కడ ఇంకా సింబాలిక్గా అర్థమైపోతుంది కదా, నువ్వు ఆపురా బాబు నీ నాటకం, నువ్వు మాకొద్దు, మాకు కొద్దో గొప్ప పార్టీ బ్రతకాలన్నా, పార్టీలో ఉన్న క్యాడర్ ఊపిరి పోసుకోవాలన్నా సరే నువ్వు బయటికి వచ్చినా, నీ కొడుకు బయటికి వచ్చినా అది జరగని పని. ఇప్పటికే మేమందరం వెంటిలేటర్స్ మీద బతుకుతున్నాము, కనీసం జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే కాస్త లేచి తిరగడానికి మాకు అవకాశం ఉంటుంది, నువ్వు వద్దు అని చెప్పేసి సింబాలిక్గా చూపిస్తున్నారు ప్రజలందరూ కూడా, టీడీపీలో ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా. అందుకే జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు పట్టుకు రావడం కానీ, ఆయన యొక్క అభిమానులు బయటికి రావడం కానీ జరుగుతూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు ఆ బహిరంగ సభల్లో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అసమర్థ పాలన చేసుంటే ఈరోజు ఎంతమంది పేదవాళ్ళు కరోనా టైంలో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఆకలితో అలమటించకుండా 5,000 కడుపులోకి వెళ్తున్నాయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. మరి ఎక్కడా కూడా పనులు లేని పరిస్థితుల్లో కూడా అందరూ ఇళ్లలో కూర్చొని సంతోషంగా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. ఈరోజు 18 ఏళ్ళు లోపు ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ కూడా ఇంట్లో తల్లిదండ్రులు ఖర్చు పెట్టి చదివించుకోలేక వాళ్ళతో పాటు పనులకి, ఇల్లులు కట్టే దగ్గరకో, లేకపోతే ఇళ్లలో పనులు చేయడానికో, లేకపోతే ముఠా పనులకో పిల్లలు తీసుకెళ్తా ఉంటే చూసి బాధేసేది. ఈరోజు అలాంటి పిల్లలు ఎవ్వరు కూడా నాకు బయట కనిపించట్లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్కూల్కి వెళ్తున్నారు. ఒక కార్పొరేట్ స్టైల్లో ఉండేటువంటి స్కూల్స్ని మన నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూల్స్లో అలా తయారు చేసి పిల్లలకి చక్కగా చదువు నేర్పిస్తున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. మరి ఇంత డెవలప్మెంట్ జరుగుతూ ఎప్పుడూ లేని విధంగా ఈరోజు పిల్లలు ఫారెన్ కూడా వెళ్ళగలుగుతున్నారు. అలాగే ఈరోజు మెడిసిన్లో బయట ఎక్కడికో వెళ్ళి చదువుకోవాల్సిన పని లేకుండా మెడికల్ కాలేజెస్ ఇక్కడే పెట్టి ఫ్రీ సీట్స్ కూడా ఇక్కడే ఇప్పిస్తున్నాడు. మరి ఇదంతా డెవలప్మెంట్ కాదా? 30 ఏళ్ళు ముందుకెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పిచ్చోడికి తెలియదు కాబట్టి 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం, 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు. ఈయన చేసిందే రాజకీయం, ఈయన చేసిందే డెవలప్మెంట్, రాష్ట్రం అక్కడితోటే ఆగిపోయింది అని అనుకునేటువంటి కళ్ళు లేని కబోది ఒకటే ఆలోచించాలి.
ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రం 30 ఏళ్ళు ముందుకు పరిగెత్తింది. మరో 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కోరుకుంటా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఏం చేశారయ్యా అంటే చెప్పుకోవడానికి మినిమం 4, 5 రోజులు పట్టిద్ది. మొదలుపెట్టుకుంటే లిస్ట్ అంతా తీస్తే ఈరోజు ఎన్ని సంక్షేమ పథకాలు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు. అభివృద్ధి అంటే ఎంతసేపటికి పెద్ద పెద్ద రోడ్లేసామా, హైవేలేసామా, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టామా, సాఫ్ట్‌వేర్ ఆఫీసులు కట్టామా అనేదే చంద్రబాబు నాయుడుకి తెలుసు. ఈరోజు పబ్లిక్ డెవలప్ అవుతే అది ఎగ్జాక్ట్ డెవలప్మెంట్ అంటే. ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు, రేపు పై స్థాయికి వెళ్తారు, పనులకి వెళ్ళట్లేదు, చక్కగా కార్పొరేట్ విద్యను అందించుకుంటున్నారు. తద్వారా వాళ్ళు చక్కగా బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోగలరు, ఫ్యామిలీస్ నిలబడతాయి. అది అది డెవలప్మెంటే. అలాంటి డెవలప్మెంట్ వీళ్ళ కళ్ళకి ఎందుకు కనిపించట్లేదు?